మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ కమిటీ నియమించడంతో పాటు ప్రతి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి నేతను ఇన్ఛార్జిగా నియమించనుంది. సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అటు ప్రభుత్వం ఇటు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నాయి. పురపోరు నగారా మోగేందుకు అంతా సిద్ధమవుతోంది. రిజర్వేషన్ల ప్రక్రియతో ఒక స్టేజ్ ముగిసింది. ఓటర్ల జాబితా కూడా వార్డుల వారీగా రెడీ అయింది. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా కసరత్తు మొదలుపెట్టింది. మున్సిపల్ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. అర్ధబలం అంగబలంతో రంగంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. తమ సత్తా చాటాలని డిసైడ్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఎవరైనా మద్దతిస్తే తీసుకుంటామన్నారు. మున్సిపల్స్ లో నెంబర్ 1 గా నిలిచేందుకు ప్రయత్నిస్తామన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సఫా అయిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతుందని రామచంద్రరావు చెబుతున్నారు. రేపు తెలంగాణలో కూడా రానున్నటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో అందులో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా ప్రజల ఆశీర్వాదంతో, పట్టణ ప్రజల ఆశీర్వాదంతో, విద్యావంతుల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఏ విధంగా అయితే మంచి ఫలితాలు ఆశించిందో మనం ఆ మేరకు మాకు ఫలితాలు కూడా వచ్చినాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి విజయాన్ని సాధిస్తుందని పూర్తి నమ్మకం ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రిపరేషన్లో భాగంగా బీజేపీ రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రతి మున్సిపాలిటీకి ఒక రాష్ట్ర స్థాయి నేతను ఇన్ఛార్జిగా నియమించనుంది. అలాగే కన్వీనర్, కో కన్వీనర్లను కూడా నియమించనుంది. శనివారం బీజేపీ రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరగనుంది. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలంటే బీజేపీని గెలిపించాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా కైవసం చేసుకోవాలా, అన్నిట్లో కూడా విజయకేత ఎగరేయాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి రిజల్ట్ వచ్చినటువంటి బాంబే, మహారాష్ట్ర జరిగిన సంఘటన చూసిన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీనే తెలంగాణలో కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఆ విధంగానే రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో జెండా ఎగరేస్తాం.